నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వెంకట అనే నామమే సకల దురిత నివారణం, సర్వ పాపహరణం. లోకాల్ని సముద్ధరణ చేయడానికి, భక్తజనుల సమస్త అభీష్టాల్ని నెరవేర్చడానికి శ్రీహరి శ్రీనివాసుడిగా తిరుమలపై వేంచేసి ఉన్నాడు. కలియుగ వరదునిగా, కలికల్మషాల్ని నిర్మూలించే వెంకట నాయకునిగా స్వామి అవతరించాడు. శ్రీ వెంకటేశ నామం అన్ని మంత్రముల కన్నా ఆది మంత్రం, సకల మంత్రసారం. అలాంటి శ్రీ వెంకటేశ్వరుడు తిరుమలపై వెలసి తన దివ్య అనుగ్రహాన్ని ఎన్నో ప్రదేశాలలో ప్రకటించాడు. అలా స్వామి కరుణకు పాత్రమైన ప్రతి నెలవు పరమ పునీత క్షేత్రాలై అలరారుతున్నాయి. ఆ పరంపరలోనిదే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలోని తిరుమలగిరిపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానం. ఈ తిరుమలగిరి క్షేత్ర వైభవ ప్రాభవ ముఖ్యాంశాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. పద్మావతీదేవిని అన్వేషిస్తూ వైకుంఠం నుండి భువికి శ్రీనివాసుడు దిగివచ్చాడు. ఆమె జాడ తెలియక అటవీ ప్రాంతంలో ఓ పుట్టలో విశ్రమించాడు. పుట్టలో విశ్రమించిన స్వామికి ఓ దివ్యమైన గోవు తన క్షీరధారలతో ఆకలి తీర్చింది. ఈ వృత్తాంతమంతా శ్రీ వెంకటేశ్వర చరితంలో మనం దర్శిస్తాం. అలా స్వామి పుట్టలో విశ్రమించిన పావన సన్నిధి తిరుమలగిరి క్షేత్రం. తిరుమల రాయుడు తిరుమలగిరి సన్నిధిలో పుట్టలో దర్శనమిస్తాడు. వాల్మీకి నివాసాయ శ్రీనివాసాయ అని భక్తులు సభక్తికంగా ఆరాధన చేస్తారు. ఇలాంటి ఎన్నో విశిష్టతలు ఉన్న దివ్యక్షేత్రం తిరుమలగిరి క్షేత్రం. కలడందురు దీనుల ఎడ కలడందురు భక్తజనుల గణముల పాలన్ కలడందురన్ని దిశలను కలడు కలండనడువాడు కలడో లేడో అంటూ ఆర్తిగా పిలుచుకునే అవ్యక్త రూపుడైన స్వామి అంతటా నిండి ఉన్నాడు. ఇంటింటి ఇలవేలుపు కలియుగ ఆరాధ్య దైవం తిరుమల శ్రీనివాసుడు. అడుగడుగు దండాలవానిగా ఆపద మొక్కులవానిగా విఖ్యాతి పొందిన తిరుమల నాథుడు భక్తజన సంరక్షణ కోసం సర్వాంతర్యామిగా వెలుగొందుతున్నాడు. ఆ నేపథ్యంలో సాకారమైన సాక్షాత్ వైకుంఠపురమే తిరుమలగిరి క్షేత్రం. అదివో అదివో ఆదిశేషుని వలె పరచుకున్న సువిశాలమైన ఎత్తైన కొండ, కొండపై పచ్చటి వృక్షాలు, ప్రశాంత వాతావరణం, ప్రకృతి రమణీయత ఇవన్నీ తిరుమలగిరి క్షేత్ర ప్రత్యేకతలు. 10,000 శేషుల పడగలమయము అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 కృష్ణానది మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తోంది. ఈ నదీ తీరం వెంట ఎన్నో ప్రసిద్ధ దివ్యక్షేత్రాలు వర్ధిల్లుతున్నాయి. తిరుమల మందిర సుందర సుమధుర కరుణా సాగర అని భక్తులు నోరారా కీర్తించుకునే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీనివాసుడు స్వయం వ్యక్తమూర్తిగా వెలసిన కొండ. భరద్వాజ మహర్షి ఆశ్రమంగా విఖ్యాతి పొందిన ఈ ప్రదేశం భరద్వాజ మహాముని సంకల్పంతోనే శ్రీనివాసుడు అర్చావతార మూర్తిగా వల్మీకంలో వ్యక్తమయ్యాడని పురాణ గాథ. స్వామి నెలకొన్న కొండపైకి చేరుకోవడానికి మెట్ల మార్గం ఉంటుంది. పరమ పవిత్రమైన ఈ మెట్ల మార్గంలో ఒక్కో మెట్టుకు భక్తులు పసుపు కుంకుమలో అలదుతూ స్వామివారి ప్రధాన ఆలయానికి చేరుకుంటారు. మెట్టు మెట్టుకు వందనం, మోహన రూపుడైన మా స్వామి సన్నిధికి అభివందనం అంటూ భక్తులు ప్రతి సోపానానికి ప్రణమిల్లుతుంటారు. ఈ సోపాన మార్గానికి ఓవైపు ఆంజనేయ స్వామి విగ్రహం, మరోవైపు గరుత్మంతుని భారీ విగ్రహాకృతులు నెలకొని ఉంటాయి. ఆనందమయము అదివో నిత్య నివాసమఖిలమునులకు అది చూడుడది మృకుడానందమయము.
పంచభూతాలకి పంచకోశాలకు ప్రతీకగా 5 అంతస్తుల మహారాజ గోపురం కొండపైన గోచరమవుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తి ప్రపత్తులతో రాజా వెంకటాద్రి నాయుడు కొంత భూమిని ధూపదీప నైవేద్యాల నిమిత్తం భూరి విరాళంగా సమర్పించారు. ఆద్యంతాలు లేనివాడు, సర్వము తానైనవాడు, ఆత్మభవుడైన పరంధాముడు అర్చావతారమూర్తిగా తిరుమలగిరిపై వేంచేసి ఉన్నాడు. సకల మానవులకు సన్మంగళాలు కలగాలి, లోక కళ్యాణం జరగాలి, సమస్త సృష్టి ఫల పత్ర పుష్పాదులతో సస్యశ్యామలంగా పరిఢవిల్లాలి, జగతి జగజ్జేయమానంగా వెలగాలి. ఈ సంకల్పంతోనే భరద్వాజముని ఆకాంక్షల నేపథ్యంగా శ్రీహరి దివి నుండి భువికి దిగి వచ్చాడు. వల్మీకంలో వైభవోపేత శ్రీనివాసమూర్తిగా ఈ క్షేత్రంలో అలరారుతున్నాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి స్థానక భంగిమలో కటివరద అభయహస్తాలతో, తిరునామంతో, శంఖుచక్రాలతో గర్భాలయంలో నెలకొని ఉండటం సాధారణంగా మనం వీక్షించే దృశ్యం. కానీ ఈ క్షేత్రంలో స్వామి పూర్తి విభిన్నంగా, విలక్షణంగా, వైశిష్ట్యంగా గోచరమవుతాడు. గోవింద గోవిందయని కొలువరే సర్వాంతర్యామి అయిన స్వామి అదృశ్య రూపునిగా వల్మీకంలో భక్తులను సదా అనుగ్రహిస్తున్నాడు. ఈ తిరుమలగిరి క్షేత్రంలో స్వామిని పగటిపూట మాత్రమే భక్తులు సందర్శించుకోవడం ఓ విశిష్టత. స్వామి పుట్ట రూపంలో అవతరించినందువల్ల అంతర్లీనంగా స్వామి ఆదిశేషువు రూపంలో నెలకొని ఉంటారని ప్రతీతి. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మాత్రమే స్వామిని అర్చక స్వాములు, భక్తులు సేవిస్తారు. పురుషోత్తమాయని పొగడరే, పరమ పురుషాయని పలుకరే, సిరివరయనుచును చెలగరే జనులు. ఈ క్షేత్రం వెంకటేశ్వర స్వామి వారి దీక్షలకు కూడా ప్రసిద్ధిగాంచింది. ప్రతి ఏటా 41 రోజుల మాలధారణతో భక్తులు మండల దీక్ష స్వీకరిస్తారు. చైత్ర పౌర్ణమి నాటికి 41 రోజులు పూర్తి అయ్యే విధంగా ఈ దీక్ష కొనసాగుతుంది. ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు తరలివస్తారు. రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో పండిన తొలి పంటలో కొంత భాగాన్ని స్వామికి మొక్కుబడిగా సమర్పిస్తారు. తమ పశు సంపదతో తిరుమలగిరి ప్రదక్షిణ చేస్తారు. ప్రతి శనివారం ఈ క్షేత్రానికి విశేషంగా భక్తులు తరలివస్తారు. ఈ కలియుగంలో శనిగ్రహ ప్రభావం వల్ల వారి కర్మ ఫలరీత్యా మానవులు అనేక ఈతి బాధలకు గురి అవుతుంటారు. ఆ బాధలు తొలగాలంటే వెంకటేశుని పాదార విందాలను ఆశ్రయించడమే తరుణోపాయం. అందుకే శనివారం నాడు స్వామికి నిర్వహించే పూజాదికాలకు విశేష ప్రాముఖ్యం ఉంది. అండజవాహను కొనియాడరే, ఈ తిరుమలగిరి రాయుని సన్నిధిలో ఉన్న పలు ఉపాలయాలు, దర్శనీయ స్థలాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. శ్రీవారి ఆలయం ప్రక్కనే ఉన్న వరాహమూర్తి సందర్శనం భక్తులకు ఇష్టార్థ సిద్ధిని కలుగచేస్తుంది. అందుకే భక్తులు ప్రదక్షిణ సమయంలో వరాహమూర్తిని సందర్శిస్తారు.
ఇక్కడ మన స్వామివారిని ప్రతినిత్యం కూడా అభిషేకం జరిగే సమయంలో కనుక భక్తుల యొక్క గోత్రనామాలతో అభిషేకం చేయించుకున్నట్లయితే వారికి ఉండేటువంటి సమస్తమైన గ్రహరీత్యా బాధలే కానీ, వారు కోరుకున్నటువంటి సంతానం లేకపోయినా, వివాహం ఆలస్యమవుతున్నా, వారికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ, ఆపద కలిగినా కానీ మన స్వామివారికి అనుగ్రహం చేత ఆ యొక్క దోషాలన్నీ తొలగిపోతాయని చెప్పేసి ఇక్కడ మన స్వామివారి మహిమల్లో భాగంగా చెప్పబడుతుంది. సకల భువన భాండాలు సమస్త ప్రకృతి శ్రీనివాసుని ముంగిట ప్రణమిల్లి కైమోడ్పులు సమర్పిస్తుంది. అలాంటి లోకేశ్వరుడు నెలకొన్న దివ్య సన్నిధి తిరుమలగిరి. ఈ సన్నిధానంలో స్వామి సమక్షంలో ఎన్నో ఉపాలయాలు, దర్శనీయ ప్రదేశాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి, ఆధ్యాత్మిక స్రవంతిలో విహరింపచేస్తాయి. ఈ తిరుమలగిరి క్షేత్రానికి క్షేత్రపాలకునిగా శ్రీ మల్లేశ్వర స్వామి వ్యవహరిస్తున్నాడు. శ్రీపాద పుష్కరిణిలో గంగమ్మ ఈ క్షేత్రానికి తరలిరాగా తన దేవేరి కోసమే అన్నట్టుగా గంగాధరుడు కైలాసం నుంచి ఈ క్షేత్రానికి దిగివచ్చాడు. భ్రమరాంబ సమేతంగా స్వామి ఈ క్షేత్రంలో కొలువుతీరి ఉంటాడు. గర్భాలయంలో ప్రస్ఫుటమైన మహాలింగమూర్తిగా మల్లేశ్వరుడు దర్శనమిస్తాడు. లింగాకృతి వెనకవైపున గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివార్ల ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. అంతరాలయంలో అమ్మవారు ప్రత్యేక పీఠంపై అలరారుతోంది. సౌవర్ణేన వరత్నఖండరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం బ్రహ్మాఫలం పానకం శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు. ఈ సన్నిధిలో భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామికి ఉత్తర భాగాన బిల్వ వృక్షం ఉంది. ఈ వృక్షం ఎంతో మహిమోపేతమైనదని భక్తుల భావన. దీనిని సంతాన బిల్వ వృక్షంగా భక్తులు ఆరాధిస్తారు. సంతానార్థులైన దంపతులు ఈ బిల్వ వృక్షం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసి తమ దుస్తుల అంచులను చింపి ఆ చెట్టుకు ముడుపులు కడతారు. తమ అభీష్టం నెరవేరాక మొక్కుబడులు చెల్లించుకుంటారు. ఇదే నలువులో శ్రీపాద పుష్కరిణి కూడా మరో ఆకర్షణ. జగత్ కళ్యాణదాయకుడైన శ్రీనివాసుడు భరద్వాజముని కోరిక మేరకు తొలిసారిగా దివి నుంచి భువికి పాదం మోపిన ప్రదేశం శ్రీపాద పుష్కరిణిగా భాసిల్లుతోంది. శ్రీవారి వామపాదం కొండపై మోపగానే పాతాళ గంగమ్మ ఉబికింది. ప్రాణాధారమైన జలం సాక్షాత్తు విష్ణుపాదం నుంచి ఉద్భవించింది. తిరుమలగిరి క్షేత్రం నవాంజనేయ సన్నిధిగా కూడా వినుతికెక్కింది. భరద్వాజ మహర్షి ఈ క్షేత్ర విశిష్టతను మరింత ఇనుమడింపచేయడానికి క్షేత్ర పరిరక్షక మూర్తులుగా 9 రూపాలలో ఆంజనేయ స్వామి వారి అర్చావతార మూర్తుల్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణం. అయితే ప్రస్తుతం 5 స్వరూపాల మూర్తులే కొండపై దర్శనమిస్తాయి. శ్రీరామచరణ సేవా తరంగిణిలో తన జీవితాన్ని ధన్యం చేసుకుని మనల్ని కూడా తరింపచేస్తోన్న పావనమూర్తి ఆంజనేయ స్వామి. భరద్వాజ మహాముని ఈ క్షేత్రంలో 9 ఆంజనేయ స్వరూపాలని ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. కొండకు చేరుకునే మెట్ల మార్గంలో ప్రత్యేకంగా జంట ఆంజనేయ స్వామి మూర్తులున్న హనుమ సన్నిధిని భక్తులు దర్శించుకుంటారు. జయ హనుమానుని జయమని పాడరే సుగుణాధాముని శరణనరే. జయ హనుమానుని జయమని పాడరే సుగుణాధాముని శరణనరే.
వీరాంజనేయ స్వామి, దాసాంజనేయ స్వామి, ప్రసన్నాంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి, సప్తముఖ ఆంజనేయ స్వామి, ఏకాదశముఖ ఆంజనేయ స్వామి, చతుర్దశముఖ ఆంజనేయ స్వామి మూర్తుల్ని భరద్వాజుడు ఈ నెలవులో ప్రతిష్ఠించాడంటారు. ప్రస్తుతం 5 స్వరూపాలను మాత్రమే భక్తులు ఈ క్షేత్రంలో దర్శించుకోగలుగుతున్నారు. జయ హనుమానుని జయమని పాడరే, సుగుణధాముని శరణనరే. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధి నిత్యం ఉత్సవ కళతో అలరారుతుంది. భరద్వాజ మహర్షి గోత్రజులు వైఖానస అర్చక స్వాముల ఆధ్వర్యంలో వైఖానస ఆగమోక్తంగా నిత్య పూజాది కైంకర్యాలు మొదలుకొని అన్ని ఉత్సవాల్ని కడు వైభవంగా నిర్వహిస్తారు. ఈ తిరుమలగిరి రాయుని భక్తిపూర్వకంగా ఉత్సవ నేపథ్యంగా సేవించుకున్న వారికి ఇహపర సౌఖ్యం లభిస్తుంది. ప్రతి ఏటా కృష్ణాష్టమి, విజయదశమి, ముక్కోటి ఏకాదశి, ఉగాది వంటి పర్వదినాలలోనే కాకుండా ప్రతి ఏటా చైత్రశుద్ధ పౌర్ణమి నాడు స్వామివారి తిరుకల్యాణ మహోత్సవాన్ని కమనీయంగా నిర్వహిస్తారు. పాంచాహ్నికంగా ఈ బ్రహ్మోత్సవాల వేడుక కొనసాగుతుంది. విజయవాడ, హైదరాబాద్ రూట్లో ఉన్న ఈ తిరుమలగిరికి కంచికచర్ల, నందిగామ, జగ్గయ్యపేట, చిల్లకల్లుల మీదుగా బస్సులలో ప్రయాణించి భక్తులు చేరుకోవచ్చు. శ్రీ వెంకటేశ్వర ఆరాధన భక్తులకు సర్వాభీష్టప్రదం. భక్తుల్ని తాపత్రయాల నుండి, సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మల నుండి విముక్తి చేస్తుంది. పంచమయ కోశాల్ని అనగా అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాల్ని అధిగమింపచేస్తుంది. శాశ్వత ఆనందాన్ని స్వామి ఆరాధన కలిగింపచేస్తుంది. అంతరేంద్రియాల్ని జయింపచేస్తుంది. చిత్త సంస్కారాన్ని అలవరించి సత్యగుణాల్ని ప్రకాశింపచేస్తుంది. ఇలాంటి ఎన్నో ఉత్తమ స్థితిగతులు మనం పొందడానికి శ్రీనివాస పాదారవిందాల్ని ఆశ్రయిద్దాం. మరో క్షేత్ర సందర్శనంతో, మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.